నమస్తే. సాధారణంగా ఖచ్చితంగా వీళ్ళని చూస్తారే 2 పెళ్లి చేసుకుంటారు. 2 సుళ్ళు ఉన్నాయని అంటారు గదా! మరి అది నిజమేనా అనడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయంట. ఒక నంబర్ ఆధారంగా ఖచ్చితంగా వీళ్ళకి 2 పెళ్ళిళ్ళు అవుతాయని అంటున్నారు. నిజమేంలో కాదో ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సంఖ్య జ్యోతిష నిపుణులు రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఇది పెళ్ళిళ్ళు అనేది స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. మరి ఒక పెళ్ళి అయితే నిర్ణయిస్తారు కానీ 2 పెళ్ళిళ్ళు ఎలా నిర్ణయిస్తారంటారు? నేను అనేది ఏంటంటే అమ్మా, ఎవరి మాట నమ్మకూడదు. మీరు చదువుకున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది. నేను అనేది 29వ నంబర్ 2 మ్యారేజెస్ నంబర్ 2, 3, 4 మ్యారేజెస్ నంబర్ 29. మరి మీరు చెప్పారని ఎట్లా నమ్మంటారని నన్ను నమ్మాకండి. మీ ఫోన్లో గూగుల్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, లిస్ట్ వస్తుంది. నాగార్జున గారి పేరు, నరేష్ గారి పేరు, ఇలా అందరు లిస్ట్ వస్తుంది. అరే అదేంటి 29వ తారీఖు పుట్టిన 29 డెస్టినీ, అంటే డేట్ మంత్ ఇయర్ కలిపితే 29 డెస్టినీ వచ్చిన 29లో పేరు వచ్చిన 2 మ్యారేజెస్. ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే 29వ తారీఖు 2 పెళ్ళిళ్ళు అయ్యా, నేను అంటుంది 60 to 70% ఆఫ్ ద పీపుల్కి అని చెప్తుంటే ఆయన 29వ తారీఖు పుట్టాడు. వాళ్ళ ఆవిడని పిలిచి, చూడు నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నాకంట 2వ పెళ్ళి అయిద్దంట, చూడు ఎలా అబద్ధాలు చెప్తున్నాడు, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, ఇంత మంచి జంటకి ఈయన చూడు ఎలా చెబుతున్నాడు అని చెప్పి రోజు 6 ఏళ్ళు నవ్వుకున్నారంట. ఎన్నేళ్ళమ్మా? 6 ఏళ్ళు. తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఆయన వస్తేనే కానీ నాకు తెలిసేది. ఏందయ్యా అంటే, ఇలా మీ గురించి రోజు నవ్వుకునేవాళ్ళండి, 29 నాళ్ళకి 2 పెళ్ళిళ్ళు అవుతాయి అంటే మరి సరేలే ఎందుకు వచ్చావంటే, మా ఆవిడ చనిపోయింది, 2వ పెళ్లి కోసం వచ్చానని చెప్పాను. ఇలా ఎంతమందో